నమస్తే అండి అందరికీ. ఎప్పుడూ చూడని వినని విషయం ఒకటి నా అనుభవంలోకి వచ్చిందండి. ఆ కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసా. బోధి బస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా లేదా చూసారా? సాధారణంగా పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళడానికి స్కూల్ బస్సులు వస్తాయి. ఆ స్కూలే బస్సులో మన దగ్గరికి వస్తే అదేనండి బోధి బస్. ఈ బోధి బస్సులో ఏముందో, దాని ప్రత్యేకత ఏమిటో చూద్దాం రండి. ఇప్పుడు ఈ బోధి బస్సు ఎక్కడుందంటే ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ కుక్కునూరు మండలంలోని పెదరావిగూడెం అంగన్వాడీ సెంటర్లో ఉందండి. ఇందులో మాకు స్కూల్కి ప్రీ స్కూల్ కిట్లు ఇచ్చారండి. అందులో పిల్లలకు సరిపడా అన్నీ ఉంటాయి. కానీ ఇందులో స్పెషల్గా అన్ని ప్రతిదీ చైర్స్ మీద కూడా ఏబిసిడీలు, వాళ్ళకి వేసే మ్యాట్ల మీద కూడా ఏబిసిడీలు, అన్ని బొమ్మలు, వాళ్ళకి సంబంధించిన బొమ్మలు అన్నీ ఉన్నాయండి. వాటితో ఎంతో హ్యాపీగా గడుపుతున్నారండి వాళ్ళు. అవి చూసిన దగ్గర నుంచే చాలా యాక్టివ్గా అసలు ఇవేంటి అన్నంత ఎంతో విచిత్రంగా ఆనందంగా చూస్తున్నారండి. ఈ బోధి బస్సులో ప్రత్యేకత ఏంటంటేనండి, లోపలికి వెళ్తే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన బుక్ కానీ బొమ్మ కానీ ఏదైనా తెచ్చుకోవచ్చు అనమాట. అంత స్వతంత్రంగా ఎక్కి తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. చక్కగా అందులోకి వెళ్ళి మనం కానీ లైబ్రరీకి వెళ్తే మనకు కావాల్సిన బుక్ ఇంట్రెస్ట్గా ఎలా తెచ్చుకుంటామో అట్లా వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని ఆ రోజంతా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకున్నారండి ఆ బుక్లో. ఈ బోధి బస్లో వీళ్ళకి మొత్తం 6 అభివృద్ధులు ఉంటాయండి. పిల్లల సంపూర్ణ వికాసానికి సరిపోయినంత మెటీరియల్ అందులో ఉందండి. అందుకోసమని అసలు అది చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉందండి నాకైతే. అదొక్కటే కాకుండా బుక్స్ కూడా వారి నాలెడ్జ్కి సరిపడా ఉన్నాయండి. వాళ్ళు హ్యాపీగా నేర్చుకునేలాగా ఉన్నాయండి ఆ బుక్స్ కూడా. అది దానికి తోడు 3D కళ్ళజోళ్ళండి. నేను ఎప్పుడు నా సర్వీస్లో చూడలేదు. ఒక జంగిల్ బుక్ అని ఉందండి. ఆ జంగిల్ బుక్ అయితే నాకు ఇంకా బాగా నచ్చిందండి. అందులో చూస్తుంటే ఆ 3D కళ్ళజోడు పెట్టుకొని ఆ బుక్స్ చూస్తుంటే, ఆ 3D బుక్స్ మనం అడవిలోకి వెళ్ళినట్టే, అడవిలో జంతువులు కనపడగానే అడవిలో చూస్తున్నంత ఫీల్ వచ్చేసిందండి ఆ 3D కళ్ళజోడుతో చూసేసరికి. అసలు అట్లాగే ఏదైనా ఇప్పుడు ఒక రివర్ చూసామనుకోండి, నిజంగా రివర్ దగ్గర వాటర్ ఫ్లో అవుతున్నట్టు చూస్తున్నట్టే కనపడిందండి. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే నిజంగా మేమంతా అవన్నీ తిరిగి వచ్చినంత ఫీల్ అయ్యామండి ఆ 3D కళ్ళజోళ్ళు పెట్టుకొని. ఇవన్నీ మీరు కూడా చూడాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ ఆలోచన వచ్చిన అధికారులకి, ఈ పిల్లల సమగ్రాభివృద్ధి కోసం ఈ ఇంటీరియర్ ప్లేస్లో, ఈ ఏజెన్సీ ఏరియాలో ఇట్లా చేయాలి పిల్లల కోసం అని ఈ బోధి బస్ గురించి ఆలోచన చేసి ఇంత క్రియేటివ్గా ఆలోచించి ఈ బోధి బస్ అనే ప్రాజెక్ట్ను పిల్లల వరకు తీసుకొచ్చిన బోధి బస్ ఆర్గనైజేషన్ వారికి, తర్వాత ఐసిడిఎస్ అధికారులకు, తర్వాత మా ప్రభుత్వ అధికారులందరికీ, ఇక్కడ వరకు చేర్చిన ప్రతి ఒక్కరికి నా సలాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మనం అదే నేనుంటే సర్దుకోండి. వచ్చారా? వచ్చినా ఉరికిద్ది. మేడం గారు వచ్చినా తీసేయండి ఒకసారి.
ఒరే వారికి నచ్చింది బుక్ తీసుకొని వచ్చి అది జారుకొని వచ్చి కూర్చుంటారు మేడం. డ్రాయింగ్ బుక్ వస్తే డ్రాయింగ్ మీరు చూపించారు, జస్ట్ ఒక బొమ్మ వీడియో చేస్తానంటే లైట్ వేద్దాం మేడం లోపల. అమ్మలో ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. చూడండి అందరూ ఒకసారి look at me all. వెహికల్లోకి వెళ్ళి మనకు నచ్చిన బుక్ తీసుకొని రావాలి. ఓకేనా? యాక్టింగ్ ఎవరు ఉంటారో అంత పంపించండి 2-3 ఫోటోలు. రాకపోతుందో పిల్లలు రాకపోతుందా దీని కూడా కావాలి.
ఇంకొద్దు అసలు తల్లి. సరే 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 వద్దులే, భయపడు. సరే వెరీ గుడ్. రమ్య క్లాస్ ఇవ్వండి. గోపాల కూడా అందం బాగున్నాయా ఇవన్నీ? ఇక్కడే ఉన్నాయా చూడండి. ఏమున్నాయా బాగా చూడండి. ఎన్నున్నాయి? 1 2 3 చెప్పండి. ఒక్క నిమిషం. ఏమంటాం మనం ఇంగ్లీష్లో? యానిమల్స్. యానిమల్స్ అనాలి నాన్న. ఓకేనా? మరి ఇక్కడేం కనబడుతున్నాయి? ప్యారెట్ తర్వాత ఇంకేమనాలి ఇంగ్లీష్లో? బర్డ్స్. బర్డ్స్ అంటే పక్షులు. ఇవేమో యానిమల్స్. జంతువులేమో యానిమల్స్ కదా. ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా. బర్డ్స్. ఇదేంటి? యానిమల్స్. ఏంటో తెలుసా? ఎక్కడుంటాయి ఇవన్నీ? చెరువులో ఉంటాయి కదా. చెరువులో ఉంటాయి, గోదావరిలో ఉంటాయి, సముద్రంలో ఉంటాయి, బావులలో కూడా వేసుకొస్తారు కదా. అవునా? ఎక్కడ? గోదావరిలో ఉన్నాయా? చూసారా మీరు? పట్టుకున్నారా? మీకు దొరికినాయా? గోదావరి రివర్. గోదావరి ఎక్కడుంది? మన ఊర్లో కూడా ఉంది గోదావరి కదా. మనము ఇవన్నీ అడవిలోనే చూస్తాం కదా. పక్షులు కానీ, రైల్వేస్ కానీ, కప్పలు ఇళ్ళలో కూడా ఉంటాయి కదా. ఎవరినానా? ఏంటనా? ఓ భలే ఉన్నాయి రండి. 1 2 3 ఉన్నాయా నీ బుక్ లో? సరే నీ బుక్ నేను చూసేదా ఇప్పుడు. ఇక్కడ చూడు మరి. చేపలు ఉన్నాయా?
అదో కలర్ ఇదో కలర్ కనబడుతుంది. అదేనా 3D అంటే బయట షేడ్ కలర్ లో ఉంటాయి కదా అవును డార్క్గా కనబడతారు. నిజంగా అడవిలో ఉన్నట్టే కనబడతారు. అలాగే ఉన్నాయి. మా చిన్నప్పుడు ఏం పెట్టలేదు భలే కనబడుతుంది. ఈ జనరేషన్ పిల్లలు మేడం గారికి ఇస్తాను. ఇచ్చాగా ఒకటి పంపించా. అది కాదు మేడం, ఇది ఇవ్వండి. ఈ కలర్ ఇచ్చా. ఇదే ఇవ్వాలా? అది బాగోలేదు మేడం గారు. ఆహా. మేడం గారు కలర్ వేసుకుంటారు. ఒరేయ్, ఆగండ్రా లేవు. ఇటండి, ఇటు వస్తేనే. ముందు కలర్ మేడం. నేను ఆ ఎండకే భయపడి నేను జాగ్రత్త దాంట్లో పడుతున్నా. ఈ బుక్ అయితే బాగా కనబడుతుంది మేడం. అవును మేడం. ఇది పట్టుకో పెట్టుకో తొందరగా. మళ్ళీ నాకు కూడా తీసుకుంటుందా? వదిన పెట్టుకో కళ్ళ పెట్టుకో తొందరగా. ఇక చూడు. ఓయ్, మళ్ళీ తీసావేంటి? పెట్టుకో. ఇక ధనుష్క. ఐస్ గడ్డ పెట్టద్దు. చేస్తే నేను మళ్ళీ ఆ మేడంకి కలర్స్ కూడా మారిపోయినాయి. చూడండి ఒకసారి. కలగలు పెట్టుకొని చూస్తున్నారా? ఎంత అందంగా కనబడుతున్నాయో. నిజంగా ఈ మన జూలో చూసినంత బాగుంది. బొమ్మలు చూడు, బొమ్మలు చూడు.